మీ జిమ్ లో చాలా మంది ఎక్సర్సైజ్ చేసి చూస్తుండొచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ బైసెప్, హ్యామర్ కర్ల్స్ అంటారు దీన్ని. కానీ ఇంత బాడీ స్వింగ్ చేసుకుంటూ చేస్తే బేర్లీ మీ బైసెప్ పైన ఈ వెయిట్ అనేది పడుతుంది. ఇది చాలా రాంగ్ అన్నట్టు, ఇది మిస్టేక్. సో దీన్ని కరెక్ట్గా ఎట్లా పర్ఫామ్ చేయాలంటే, సో మీరు సింగిల్ ఆర్మ్ కాకుండా సింగిల్ ఆర్మ్ పైన కొంచెం ఎక్కువ స్వింగ్ అవుతుంది. సో మీరు నార్మల్ వెయిట్ తీసుకొని, మీరు క్యాపబిలిటీ ఎంత ఉందో అంత తీసుకొని వెయిట్, సో 2 hands తోని ట్రై టు డూ ఇట్. సో స్వింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో ఇదొకటి. అదర్వైజ్ మీకు సింగిల్ ఆర్మే చేయాలా, డబుల్ ఆర్మ్ కొంచెం కష్టం అవుతుందంటే, సో మీరు ఇట్లా బ్యాక్ ఒకటి సపోర్ట్ తీసుకోండి, బ్యాక్. సో ఇప్పుడు చూడండి, సింగిల్ ఆర్మ్ చేస్తే చాలా తక్కువ స్వింగ్ అవుతుంది, ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి మూమెంట్ అనేది చాలా తక్కువ క్రియేట్ అవుతుంది బాడీ పైన. మూమెంట్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఇదొకటి. సో మీరు ఇట్లా ట్రైన్ చేసి బైసెప్ అనేది మంచిగా టార్గెట్ అవుతుంది, ఎఫెక్టివ్గా ట్రైన్ అవుతుంది. మీకు మీ బాడీ స్వింగ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది ఇట్లా సపోర్ట్ తీసుకుంటే. అండ్ మీరు ఇట్లా సింగిల్ ఆర్మ్ చేయొచ్చు, డబుల్ ఆర్మ్ కూడా చేయొచ్చు సపోర్ట్ తీసుకొని. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. హెల్ప్ఫుల్ అయితే ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డూ ఫాలో మీ.